అంతర్జాతీయ పరిణామాలు భారత్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వాహనాల వెరైటీల దాంట్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎలన్ మాస్క్ ఎప్పుడో ఇండియాలోకి తన కార్లను అమ్ముతానన్నాడు. కానీ మోడీ ప్రభుత్వం డబుల్ ట్యాక్స్ వేసింది. అంటే అక్కడి నుంచి మామూలుగా ఒక కారు ఎంత ఖరీదైతే అవుతుందో కొనుక్కోవడానికి దాని అంత రేటు ట్యాక్స్ వేసింది. ఎందుకంటే విదేశీ వస్తువుల్ని ఇక్కడ ఆ రేంజ్లో అని చెప్పేసి. అయితే దానికి ఒక ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత ఎలన్ మాస్క్ మోడీని కలిసినప్పుడు ఏమనంటే, మీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ పెట్టుకోండి, సంపూర్ణంగా అక్కర్లేదు, కనీసం మీరు అక్కడి నుంచి పార్టులు తెచ్చుకుని ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్లన పెట్టుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ట్యాక్స్ మామూలు ఇండియన్ వ్యాపారం కింద చూస్తామంటే దాని లెక్కను చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ట్రంప్కి సన్నిహితుడుగా సాగుతున్నాడు అతను. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఒత్తిడి తీసుకురావచ్చు. అక్కడి నుంచి వచ్చే ఈవీలకి జనరల్ ట్యాక్స్ కిందనే ఉండాలి, ఎక్కువ ట్యాక్స్ ఉండడానికి వీల్లేదని ప్రెజర్ చేయొచ్చు. అదే సందర్భంలో ఇతర అమెరికా ఉత్పత్తులకు సంబంధించినటువంటి యజమానులు ఇండియాలో అమ్ముకుంటామంటారు. దానికి ఇండియా ఎక్కువ ట్యాక్స్లు వేస్తే ట్రంప్ రెచ్చిపోతాడు. గతంలో కూడా జరిగింది మోడీకి ట్రంప్కి మధ్యన అట్లాంటి వివాదం. భారత్ మీద ఆంక్షలు లాంటివి పెడతానంటాడు. ఇవన్నీ చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో.